జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సందర్శించారు. లబ్ధిదారులకు కేసీఆర్ కిట్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం అన్ని రకాల వైద్యాన్ని అందుబాటులో ఉంచామని, శుభ్రత పరిశుభ్రత కోసం 18 మంది ఉన్నారని, ఆసుపత్రికి జనరేటర్ ఈసీజీ మంజూరు చేస్తానని ఆయన అన్నారు. సిస్టర్ల సంఖ్య, దాంతోపాటు అన్నింటికంటే ముఖ్యం హాస్పిటల్ అంటే పరిశుభ్రత. దానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందనేది ఈ లిస్టు తెలుస్తుంది. 18 మంది పేషెంట్ కేర్, స్లీపర్స్, సెక్యూరిటీ కలిపి, అదేవిధంగా సిస్టర్స్ కూడా దాదాపు 8 మంది ఉన్నారు. ఎన్సీడీకి ఉన్నారు. అంటే ఎన్సీడీ అంటే నాన్ కమ్యూనికేషన్, బీపీ షుగర్ చూడడానికి, బీపీ చూడడానికే ముఖ్యంగా చెప్పాలి. ఒక మాట అంతే కదమ్మా, బీపీ చూడలేదు అంతే, ఇంకేముంటుంది. ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ ప్రభుత్వం ఇచ్చేది. నా ముందు ఎజెండాలో మీరు అడిగేటి చెప్పాలంటే చాలా చిన్నవి. ఒకటి వాటర్ ప్లాంట్, వచ్చే పేషెంట్లకు నీళ్ళు, జనరేటరు. మనకి ఇక్కడ ఉన్న ఈ నంబరు, ఈ పరిస్థితికి నేను కూడా 30 సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్ని. చాలామంది కూడా ఇనిషియల్ స్టేజ్లో ఎట్లుందో జరిగే సర్జరీస్కు మళ్ళీ హోండా జనరేటర్ పెట్రోల్ ఉంటుంటే నడిచిపోతుంది. ఇది రేజీ కరెంట్ పోతుంది కాబట్టి ఎప్పుడైనా గంట సేపు పడుతూ పెట్రోల్ 3 రూపాయలైనా 200 అయినా నెలకు 15 రోజులు నడిచినా 3,000 రూపాయలు 5,000 రూపాయలు అది మనం హెచ్డిఎస్లో ఇచ్చేసుకోవచ్చు. జనరేటర్ రోడ్డు కొనిస్తారు. మూడవది ఈసీజీ అనేది కంపల్సరీ ఉండాల్సింది. తప్పకుండా ఈసీజీ మరియు పల్స్ ఆక్సిమీటర్ కూడా నేను మంజూరు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా దాంతో పాటుగా సక్షన్ ఆపరేషన్ అంటే అది కూడా చేద్దాం. బేబీ వార్మర్ అవసరం ఉంటుందా? ఉన్న పెద్ద కాస్టే ఉండదు కావచ్చు. బేబీ వార్మర్కి ఏముంటుంది? నేను చాలా ఏముందో చేసిన బేబీ వార్మర్ అసలు దగ్గర అవసరం ఏముంటుంది? ఎందుకు అవసరం ఉంది? డాక్యుమెంట్స్, ఫర్నిచర్ ఓకే ఇస్తాం. డ్రైనేజ్ లీక్లు చేద్దాం. ఏ పాటు చూసాం.